అధ్యక్షులు నరసింహారెడ్డి గారితో మాట్లాడుతున్నాను. ఖాతా లేవు, 15 లక్షలు ఒట్టి మాటలు, నీటి మాటలుగానే మిగిలిపోయినాయి. అదేవిధంగా పెట్రోల్ 60 రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని 35 రూపాయలకు తగ్గిస్తామని ఒట్టి జూట మాటలు చెప్పేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 120 రూపాయలు ఇప్పుడు అంచెలంచెలుగా పెంచి, అది ఒక్కటే కాకుండా జిఎస్టీ అని డబ్బులు ప్రతి పని చేసే బీద వాళ్లకు, కూలీలను చూడకుండా, కార్మికులను చూడకుండా ప్రతి దాని మీద పాలు, పెరుగు, కూరగాయల మీద కూడా జిఎస్టీ వేసి అందరూ నడ్డి విరుస్తున్నాడు. 100 సంపాదించాలంటే 18 రూపాయలు కట్ అవుతాయి. అంటే ఈ లెక్కన లోకంలో ఎంత బడ్జెట్ ఉందో, ఎంత ఖర్చు పెట్టినా 18 రూపాయలు, 100కు 18 రూపాయల % జిఎస్టీ రూపంలో ముప్పకుండా వసూలు చేస్తున్న పరిస్థితి. అదొక్కటే కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. ఇంకా పెద్దలు చెప్తారు, అన్ని చెప్పకుండా నాకు అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, ये इलेक्शन हमारी संविधान को बचाने का इलेक्शन है। इस बार हम कोई भी कसर नहीं छोड़ना चाहिए कि हम संविधान को बचा के रहें। अगर बीजेपी हुकूमत हिंदुस्तान में फिर आएगी तो फिर वही अंग्रेजी दौर में फैलाया जाएगा और कम तबका के लोगों को कांग्रेस पार्टी को हम जिता लिए। तो जो अब तक 75 साल से हम जैसे हिंदुस्तान में भाई बहनों के नाते से, हिंदू मुस्लिम सब भाईचारे के नाते से जी रहे हैं, तो आगे भी ऐसी भावना से हम जिएंगे और अपना जिंदगी गुजारी है। लेकिन अगर थोड़ी बहुत भी गलती करके अगर बीजेपी को लाए तो फिर दोबारा इलेक्शन नहीं होगा। हिंदुस्तान एक यूनियन पर बन जाएगा। बीजेपी वालों का बहुत बड़ा दबाव रहेगा पब्लिक पे। मैं ज्यादा आप लोग सब सोशल मीडिया पे देख रहे भी होंगे कि उनके मंशा क्या है। उनके मन से संविधान को खत्म करना है, उसीलिए 400 सीट पूछ रहे हो। लेकिन हम कतई उनको उस मंजिल तक पहुंचने नहीं देंगे कि हम वादा करते हुए हम कांग्रेस पार्टी को जरूर जिताने की कोशिश करेंगे। बल्कि मैं आपसे उम्मीद रखते हुए मैं अपनी तकलीफ खत्म करता हूँ। जय हिंद, जय कांग्रेस। మనం ఎప్పుడైనా కూడా మన మధ్యలో అంటే కాంగ్రెస్ కు మనం మంచి మెజారిటీ ఇచ్చి మనం మిగతా విషయాలు సోదరులందరూ చెప్తారు. నేను కాంగ్రెస్ కు ఓటు వేయాలని మనం చేసి కొంత మెజారిటీలో లోపం వచ్చింది. ప్రతిసారి మనము కాన్స్టిట్యూన్సీ వచ్చినప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి మెజారిటీ ఇచ్చడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మనకు ఓట్ల ఎక్కువ తక్కువ అవడం జరిగింది. అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మేము మొన్న అందరం మాట్లాడుకున్నాం, ఈసారి తప్పకుండా మంచమ్మ నుండి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మెజారిటీ ఇస్తామని చెప్పేసి అందరికీ మాటిస్తూ, కాకపోతే కొన్ని ఇబ్బందులు, ఆ ఇబ్బందులు ప్రజలందరూ గమనించాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాణిక్రావు గారు మాకు, అంటే ఈ ప్రత్యేకంగా మంచమ్మకు మేము ప్రతిసారి ఆయనకు పర్సనల్ గా మాట్లాడినప్పటికీ, నేను భాగరెడ్డి గారి శిష్యుడిని, తప్పకుండా మీ ఊరికి నేను ప్రత్యేకంగా చూసుకుంటాను, ప్రత్యేకంగా నిధులిస్తానని చెప్పి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా వివక్ష చూపించిన మాట మాత్రం వాస్తవం అని చెప్పేసి, గిరిధర్రెడ్డి గారి అన్నగారితో కూడా మేము ఆయన పర్సనల్ కూడా మాట్లాడే విషయంలో అనేక ఇబ్బందులు పెట్టడము, ఒక ప్రైవేట్ కంపెనీ నడుస్తున్నట్టుగా ఆయనకు సంబంధించిన కార్యకర్తలను ప్రోత్సహించుకుంటూ డెవలప్మెంట్ విషయంలో చాలా మంచం ఎంతో ముందుండే, కానీ దురదృష్టం ఇటువంటి నాయకులు రావడం వల్ల చాలా మటుకు వెనుకబడున్నాం. ఆ దరిద్రం పోయిందనుకుంటే కొన్ని కారణాల వల్ల మనకి వెళ్ళడం జరిగింది. కానీ మున్ముటి విషయంలో కూడా చాలా, అంటే నాకు ఏ విలేజ్ కు ఎన్ని పెట్టిందో అనేది బాధ లేదు, కానీ మంచమ్మ కన్నా స్థానం కల్పించలేదు, అది మాత్రం బాధ ఉండేది. కారణాలు ఏదేమైనప్పటికీ కూడా
దయచేసి అటువంటి వివక్ష చూపించొద్దని, ఏ ఫండ్స్ వచ్చినా కూడా మళ్ళీ మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు జైరాబాద్ కాంగ్రెస్ అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు బాగారెడ్డి గారు అంటారు. బాగారెడ్డి అంటే జైరాబాద్ అని గుర్తు. మనకందరికీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక నీడనిచ్చినటువంటి, ఒక పునాది ఇచ్చినటువంటి బాగారెడ్డి గారి విలేజ్ కి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకు డెవలప్మెంట్ సంబంధించిన ఏదైనా ఫండ్స్ లో వెనుకబడి ఉంటే కనుక అది మన అందరికీ మంచిది కాదని చెప్పేసి ఒకసారి మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. స్కూల్ విషయంలో కూడా ఒక 100 సార్లు నిలబెట్టుకున్నాము. స్కూల్ విషయంలో కూడా అది కూడా వెనుకబడిపోయింది. పిల్లలు నాకు తెలిసి ఈసారి టాప్ అంటే మాకు ఒకప్పుడు టాప్ స్కూలే, మంచి మంచి స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వచ్చిండు, డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి. కానీ ఇప్పుడు పాస్ అవుతారా లేదా అన్నటువంటి పరిస్థితులు వచ్చింది. కంప్లీట్ పాస్ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు ఇక్కడ. రీజన్ ఒకటే, హాఫ్ డే స్కూల్ నడుస్తుంది కాబట్టి, క్లాస్ రూమ్స్ లేవు. హాఫ్ డే స్కూల్ నడుస్తుంది కాబట్టి టీచర్స్ అందరూ 30 నిమిషాల కంటే తక్కువ క్లాస్, 20-25 మినిట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు క్లాస్. కాబట్టి వాళ్ళకి చదువుకోవడానికి పోర్షన్ కంప్లీట్ కాలేదు. అందుకే వాళ్ళ పరీక్షలు కూడా సరిగ్గా, సెకండ్ మాట దేవుడు ఎరుగు కానీ పాస్ పర్సెంట్ తగ్గిపోయాయి. కారణం వాళ్ళకు సదుపాయాలు లేకపోవడము, ఈ స్కూల్ బిల్డింగ్ ఒక పరిస్థితి అధ్వానంగా ఉండడం వల్ల ఉర్దూ మీడియం ప్రైమరీకి అందరికి షిఫ్ట్ చేసి చదివిస్తున్నందుకు అందరికి ఇబ్బంది అవుతుంది. అదొకటి. దాని తర్వాత రోడ్స్ సంబంధించిన అయితే అందరికీ తెలిసిన విషయమే, చాలా రోడ్స్ అవసరము. అప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ సంబంధించిన ఫండ్స్ వచ్చినప్పటికీ కూడా అది పంచాయతీకు కేటాయిస్తే అది వాళ్ళ సొంత ఫండ్స్ లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి ఈ మధ్యలకు వాళ్ళు అన్నిట్లో పుల్లలు పెట్టి పనిచేయకుండా చేసిండ్రు. కాబట్టి అదొక పీడకలాగా భావిస్తున్నాం, అదొక దరిద్రమైన సంఘటనగా భావిస్తున్నాము. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి దయచేసి ఇక మీదట ఏమొచ్చినా కూడా తప్పకుండా మల్చంబ గ్రామాన్ని మీరు ముందు వరుసలో ఉంచుతారని చెప్పేసి మల్చంబ గ్రామం తరఫున అందరికి మీకు మరొకసారి వినయించుకుంటూ, లైన్లో నిలబడే ఓటేస్తాం, ఇంత నుండి ఎక్కువ ఇవన్నీ సమస్యలు వస్తాయి. అయితే మనం కార్యకర్తలు లెక్క మన బాధ్యత ఏం చేసుకోవాలంటే, ఒక 100 మంది కార్యకర్తలు ఉంటే ప్రతి కార్యకర్త ఒక 100 ఇళ్లకు జిమ్మదారి తీసుకొని ఆ 100 ఇళ్లలో మన ఏమేమి ఓట్లు ఉన్నాయో వాళ్ళను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి, ఆటోలలో ఏదో సదుపాయాలతో పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి వాళ్ళకు ఓటు వేయించి మళ్ళీ ఇంత దింపే వరకు ప్రతి కార్యకర్త ఒక 100 కుటుంబాల బాధ్యత తీసుకోవాలి. అట్లా తీసుకున్నప్పుడే మన పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువైతుంది. పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఎక్కువైతే మనకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. పోలింగ్ పర్సెంటేజ్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత నష్టం అవుతుంది. ఇది మీరు ముఖ్యంగా గమనించాలి. ఇంకోటి ఏంటంటే, ఈ ఎన్నికలు వస్తున్నాయి, మీరు ప్రతి ఇంటికి తలుపు తట్టి ఏం చెప్పాలంటే, ఎన్నికలు వస్తున్నాయి, ఏదో ఒక ఎమ్మెల్యేనో తన్నుకోవాలి కార్యకర్తలను భుజస్కంధాలను బాధ్యత తీసుకొని ఇవ్వాలంటే అబ్కే బార్ బీజేపీ అంతిమ సంస్కారం అనే నిదానంతో ప్రతి గల్లీకి పోయి వివరించాలి. అదే కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అయిందా సబ్కా సాత్ సబ్కా వికాస్? అయిందా చెప్పండి మీద కార్యకర్తలు? కాలేదు. అంతకంటే పెద్ద ప్రకాశం ఏం లేదు, ఆ మాటల కంటే పెద్ద ప్రకాశం ఏం లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు అని చెప్పిందంతా ప్రకాశం అయినట్టుంది గత 10 సంవత్సరాలలో. కాబట్టి మీరు ఏంటంటే ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి తేడా బీజేపీకి మనకు ముఖ్యంగా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 150 రోజులైంది. 150 రోజులలో 6 గ్యారంటీ స్కీమ్లలో 4 గ్యారంటీ స్కీములు చేసేసింది. 5వ గ్యారంటీ స్కీమ్ ఏదైతే చాలా ముఖ్యమైనది, రైతులకు సంబంధించి ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో అది ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఆగస్టు 15 లోపల రేవంత్ రెడ్డి అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పింది ఏంటంటే, ఆగస్టు 15 లోపల 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో తీర్చేస్తారని చెప్పింది. రైతులకు మనం పోయి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏమని చెప్తారు వాళ్ళకంటే, ఏడు చెప్పిండు చేసినే చెప్పారు. మనం ఇప్పుడు ఏది 200 యూనిట్లు కరెంటు ఫ్రీ చేసినాము,
గ్యాస్ సిలిండర్ చేసినాము, ఉచిత బస్ సర్వీస్ చేసినాము, ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాము. చేసినే చెప్పారు, అరే వీళ్ళు 2500 రూపాయలు ఇవ్వలేదు, వీళ్ళు రైతు రుణమాఫీ చేయలేదని చెప్తారు. ఆ చెప్పినప్పుడు మీరు ఏం చెప్పాలంటే రైతు రుణమాఫీ ఇంకా ఆగస్టు 15 లోపల అవుతుంది. ఆ 2500 రూపాయలు ప్రతి మహిళకి ఏదైతే చెప్పిండ్రో దాన్ని కూడా కార్యాచరణ చేస్తుండ్రు. అది కూడా తొందరగా వస్తుంది. ఊపిక పట్టాలి. ఏదున్నా అని వాగ్దానాలు 5 నెలల్లో 4 పూర్తి చేసిండ్రు. రానున్న సంవత్సరంలో మిగిలిన 2 కూడా చేసి చూపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే చేస్తుంది, చేయగలిగిందే చెప్తుంది, చెప్పింది చేసి తీరుతుంది. ఇది గట్టిగా మీరు ప్రజలలో గట్టిగా తీసుకెళ్లాలి. ఎందుకంటే మనము ఎంత గట్టిగా కార్యకర్తలు పనిచేస్తాము, ఎంత గట్టిగా వాళ్ళని ఇండ్లకి బయటకు తీసుకోవచ్చు, ఓటేస్తాము, దాని మీదనే ఈ ఎలక్షన్ ఆధారపడింది. ముఖ్యంగా ఈ బాధ్యత అంతా కార్యకర్తలు, నాయకులు మేము అట్టగా తిరిగి వెళ్ళిపోతాము. గెలిస్తే ప్రతి నాయకుడు గెలవాలంటే కార్యకర్త కష్టపడితేనే గెలుస్తాడు. కార్యకర్త తోటే ఆ నాయకుడు అవుతాడు. కానీ నాయకుడితో కార్యకర్తలు కావాలి. గమనించాలి మీరు. ఏంటంటే ఏ నాయకుడు ఉన్నా కానీ కూడా ఆ నాయకుడిని చేసింది మీకు మీలాంటి కార్యకర్తలే. మీ కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు, నాయకుడు లేదు. కాబట్టి మీరు ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది, గెలిపించే బాధ్యత మీ మీదే ఉంటుంది. గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్తాం మీ వల్లనే పార్టీ గెలిచిందని. కాబట్టి మీరు ఈ 10 రోజులు ఎండలున్నాయి తెలుసు, చాలా ఇబ్బంది అవుతుంది. కష్టపడి ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ దగ్గర తీసుకెళ్లి ప్రతి ఓటర్కు మన కాంగ్రెస్ వస్తే ఏం మేలు జరుగుతుంది, ప్రతి ఓటర్కు బీజేపీ వస్తే ఏం నష్టం జరుగుతుంది, ఇది వివరించండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. సురేష్ షెట్కార్ గారిని ఎంపీ చేయండి. మీ బంగారు భవిష్యత్తుకు పాటలు వేసుకోండి అని చెబుతూ ఈ సమయం ఇచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సమర్పిస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమం ఉద్దేశం आज इलेक्शन पार्लियामेंट का 13 तारीख को है. हम लोगों को ये बात सोचना है कि ये बार का इलेक्शन किस बुनियाद पे किसको वोट देना है, कैसा वोट देना है, क्यों वोट देना है, ये 3 सवालों का जवाब आप लोग ढूंढ लिए तो आपको पूरा आसानी हो जाती. कल के दिन क्या हम लोग ये चीज चाहते हैं कि सुकून से हम लोग रहें और अचानक एक दिन एक बुलडोजर आ जाए और हमारे पड़ोस का घर या फिर हमारा घर तोड़ना चालू कर दे? क्या ये अपन सोच सकते हैं ऐसा हो सकता हो? क्या ये हकीकत नहीं है? अपन देखे सो नहीं है ऐसे चीजें हुए बोले, कहां पर हुए सो है, किसकी हुकूमत में हुए सो है, ये चीज सोचिए. यूपी में बीजेपी की सरकार है, कोई नहीं, सुकून से सीसी रोड बने हुए हैं, इलेक्ट्रिसिटी करंट है, उसके घर को करंट का बिल बनता, गैस का बिल बनता, टैक्स बनता, मगर तुम्हारा घर इलीगल है बोले आगे तोड़ दी. क्यों? सिर्फ और सिर्फ बीजेपी को वोट नहीं दिए बोले. अपन लोग अपने बच्चों के भविष्य के वास्ते जायदाद बनाते, उनको अच्छा पढ़ाते, कल के दिन अच्छा रहना बोल के, मगर क्या अपन लोग एक अच्छी सरकार देना नहीं सोचते? उतना सब करके देने के बदले में ये चीज अगर खराब आदमी को चुन लिए अपन तो क्या फर्क पड़ जाता बोलो आप लोग? कैसा होगा कल के दिन बच्चों का? आज अपन लोग बड़े हैं, सब कुछ कैसा भी चल रहा, मगर आने वाले मुस्तकबिल, आने वाले बच्चों के मुस्तकबिल के लिए तो सोचना जरूरी है. हर साल 1950 1952 से इलेक्शन आज चल रहे हैं, मगर आज तक आज का इलेक्शन और वो पूरे पुराने इलेक्शन सब अलग है. आज तक कभी भी अपने को हमेशा डेवलपमेंट के ऊपर बात करके कौन अच्छा काम कर रहे उसको वोट पूछ रहे, मगर ये बार का इलेक्शन ऐसा है, हो सकता है ये बार आखिरी वोट हो आप लोगों का सबका. क्योंकि जो मोदी साहब बोल रहे 400 सीटा होना उनको, 400 सीटों का मतलब भी उसके पीछे उसको क्यों पूछ रहा वो भी आप लोगों को समझना जरूरी है. 400 सीट मतलब उनको 2/3 मेजोरिटी मतलब 75% मेजोरिटी होना पूरे 545 एमपीस में. वो 400 सीटें अगर आए उसको तो उन्हें कल के दिन जो अपना कॉन्स्टिट्यूशन है डॉक्टर B.R. अम्बेडकर साहब लिखे सो वो कॉन्स्टिट्यूशन को चेंज करने की ताकत आ जाती. 400 सीट अगर आए तो चेंज कर दिया तो उन्हें कौन सी भी चीज से चेंज कर सकता. कल के दिन आपका रिजर्वेशन निकाल दे सकता, कल के दूसरे दिन SC ST का निकाल दे सकता, और उनको मर्जी और अब से वोट डालने की जरूरत नहीं है, यही चीज कंटिन्यू रहेंगी, प्राइम मिनिस्टर मरते दम तक प्राइम मिनिस्टर रहेंगे बोल के भी बना सकते. ये चीजें पूरे अपन सोचना जरूरी है. ऐसा कर दे कि दूसरे ऐसा नहीं हुआ बोल के मत समझे. दूसरे अंग्रेजी देशों में, कई देशों में ऐसा हुआ सो है, एक बार उसको इक़्तिदार मिल जाने के बाद में उन्हें पूरा चेंज कर दिया सो. तो यहाँ पे भी वही 400 सीटें इसलिए पूछ रहे सो, मगर अल्हम्दुलिल्लाह पूरे इंडिया में
सब तरफ उसके जितना बोल रहे वैसा कुछ भी नहीं है। जो भी 2-3 फेज इलेक्शन ऑलरेडी हो चुके हैं, वहां पर भी कांग्रेस का बहुत ज्यादा साथ मिला सो है, बहुत ज्यादा मतदान पब्लिक कांग्रेस को पसंद करी सो है। और हम लोग भी यहाँ पे तेलंगाना में आज के दिन रूलिंग गवर्नमेंट कौन सी है वो भी देखना जरूरी है। कल के दिन अपने को काम अगर होना है, गांव का कुछ मसला है, कुछ भी तरक्की के काम होने का है, तो यहाँ पे कौन अपनी मदद कर सकता, किसको जिताए तो कौन को अपन जिता लिए अगर तो उनकी मदद ले सकते, बल्कि वो भी सोचना जरूरी है। अगर कांग्रेस पार्टी को अपन यहाँ गांव से लीड दिलाएंगे, इंशाल्लाह ताला कैसा भी आप लोग सुख मिलकर करे तो होगी भी वो चीज। लीड मिली तो कल के दिन अपने को कुछ भी जरूरत है तो गांव को हक से पूछ सकते। आज अपने पास एमएलए नहीं है, मगर एमपी साहब अगर रहे तो यहाँ पे जो भी काम आपने रोक रहे थे वो पूरे होने के पूरे चांसेस रहते हैं। ये पूरे कुछ चीजों को मद्देनजर रखते हुए, मगर सबसे पहले कल के दिन अपने बच्चों के वास्ते या फिर अपने मुस्तकबिल के वास्ते भी सोच समझकर अगर वोट देना है तो सिर्फ और सिर्फ आज की डेट में पूरे इंडिया में एक तरफ वो एक पार्टी है, बाकी सब पार्टियां मिलके उसको हटाने की कोशिश कर रहे हैं। वो चीज देखिए, देख समझ के तो आज के दिन जो सुरेश शेट्टर साहब एमपी के वास्ते ठहरे गए हैं, कल 13 तारीख के दिन अपने पास क्या है, सब जने जज्बे में रहते मगर वोटिंग परसेंटेज बहुत कम होता। आज अपन जितना होने दे, अब यहाँ हैस वाले पूरे कांग्रेस पार्टी के वर्कर्स ही है, मगर कल के दिन वोटर्स के पास भी जाके आप अपना वोट उनके लोगों को कुछ समझा के उनके भी वोट जलाना बहुत जरूरी है। ये काम भी जिम्मेदारी से आप लोग निभाना। ये निभाते हुए कल के दिन अपने को यहाँ से मेजॉरिटी आती बल्कि उम्मीद करते हुए मेरे को ये मौका दिया, उस वालों को सबको शुक्रिया अदा